క్రీస్తు ప్రేమతో పిలువబట్టి ప్రియ సహోదరులందరికీ కూడా తండ్రి నామమున ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కృప సమాధానం కలుగునుగా కానీ కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటూ దేవుడు ఈరోజు కూడా మనందరినీ ప్రేమించి ఆయన యొక్క సన్నిధానంలో తీసుకొచ్చి ఆయన యొక్క సత్యమైన గొప్ప అవకాశాన్ని మనకు ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క తరుణాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకొని ఈరోజు కూడా సహోదరు చెప్పిన విధంగా ఒక గొప్ప పాఠాన్ని మనం చూడబోతున్నాం. పాట తలపు కూడా మనం చూసినట్లయితే త్వరగా వెళ్ళి శిష్యులకి తెలియజేయండి అనే తలంపు ద్వారా కూడా ఈరోజు ఒక పాట మనం చూద్దాం. చూసినట్లయితే గడిచిన నెలలో మనము ఆయన యొక్క మరణదానాన్ని దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ధ్యానించి ఆ యొక్క ప్రతిరాత్రి బలలో మనము పాల్గొందాం. తర్వాత మనం చూసినట్లయితే ఆయన యొక్క పునరుద్ధానం గురించి ఈ నెలలో మనము ధ్యానిస్తున్నాం. ఎందుకు మరణం గురించి కానీ పునరుద్ధానం గురించి కానీ మనం ధ్యానించాలని చూసినట్లయితే విశేషంగా లోకంలో చూస్తే లోక క్రైస్తవులు కానీ మనం గమనించినట్లయితే దీన్ని బట్టి ఎలా ఆలోచిస్తారు, ఎలా ధ్యానిస్తారో మనం గమనించినట్లయితే ప్రియమైన సహోదరులారా వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు ధ్యానిస్తారు. ఎలా అని చూసినట్లయితే మరణం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు లేచారు అనేటువంటి ఒక తలంపు మాత్రమే వాళ్ళకు ఉంది, ఆలోచన మాత్రమే ఉంది. అయితే దానిలో ఆయన మరణించి పునరుద్ధానం లేచినది దేని కోరిక అని లోక క్రైస్తవులు తెలుసా అని చూసినట్లయితే తెలియదు. ప్రియమైన సహోదరులు లేచారు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడుగా వాళ్ళు నమ్ముచు లేచారు అని చెప్పి అనుకుంటున్నారు, కానీ దేని కొరకు లేచారు అనేది తెలియదు. తర్వాత మనం గమనించినట్టు ప్రియమైన సహోదరులుగా కొంతమంది యొక్క ఆలోచన ఎలా ఉందని చూసినట్లయితే యేసు ఒకరు ఉన్నారు, ఆయన ప్రాణంతో జీవిస్తున్నారు, ఆయన మరణించారు, ఒక మనిషిగా రావడానికి అవకాశం లేదు అనుకుంటున్నారు. మరణించి పునరుద్ధానంలో ఒక మనిషిగా రావడానికి అవకాశం లేదని అనేసి అనుకుంటున్నారు. అయితే యేసు ఒక దేవుడుగా వాళ్ళు భావించుకొని ఉంటున్నారు, యేసే దేవుడుగా అని భావిస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన సహోదరులారా విశేషంగా మనం గమనించినట్లయితే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు దేవుడు బయలుపరిచినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మనం ఏం చేస్తున్నాం చూసినట్లయితే నమ్మి మనం ఏం చేస్తున్నాం, ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా ధ్యానించి ఆయన వచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైన వాక్యాల ద్వారా మనం తెలుసుకొని ఆయన మరణం దేని కొరకుంది, ఆయన యొక్క పునరుద్ధానం దేని కొరకుందని మనం తేటగా తెలుసుకొని ఉన్నాం కదా. అదేవిధంగా తెలుసుకున్నది మాత్రం కాదు, కానీ ఈ యొక్క పునరుద్ధానంలో ఇలాంటి ఒక గొప్ప విషయం దాగుందని కూడా మనకు బాగా తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, చూడకుండానే నమ్మి విశ్వసిస్తున్నాం ఆయన చేసినటువంటి కార్యాలు. అయితే దేవుని పిల్లలను చూసి ఒక మాట అంటున్నాడు. ఎలా అంటున్నాడు అంటే మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుతున్నాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 11వ వాక్యం. పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చూసారా ప్రియమైన సహోదరులారా, పరలోక రాజ్యం మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎవరికి అని చూసినట్లయితే ఇక లోకాన్ని. ఇప్పుడు మనకైతే అనుగ్రహించబడింది. ఇప్పుడు మనకని మనం ఎలా చెప్పగలం? మనకు అనుగ్రహించబడింది మనము ఎంత ఒక విశ్వాసం చెప్పగలమని చూసినట్లయితే ఈ యొక్క మరణం గురించి ఆయన యొక్క పునరుద్ధానం గురించి మనకేం తెలుసు, నీట్గా వాక్యాలు అనుగుణంగా అర్థం చేసుకుని జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనకు తెలియపరుచున్నాడని చక్కగా మనము రుజువుపరచవచ్చు ప్రియమైన సహోదరులారా. అందుకే ఈరోజు యొక్క ఆయన యొక్క పునరుద్ధానం గురించి మనం చూద్దాం. గడిచిన వారం మనం చూసాం, ఈ రోజు కూడా యొక్క పునరుద్ధానం గురించి మనం చూద్దాం. అంటే చెప్తున్నారని చూసినట్లయితే ఇక తలంపు త్వరగా వెళ్ళి తెలియజేయండి. ఎవరికి? శిష్యులకి త్వరగా వెళ్ళి తెలియజేయండి అని ఎవరితో చెప్పారని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానంలో లేచి తన యొక్క తల్లితో ఈ యొక్క విషయాల్ని అక్కడ తెలియపరుస్తారు ప్రభువైన యేసుక్రీస్తు. వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరితో?
మరియతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచిన్నాడు, రండి ప్రభు పండుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో లేచిన్నాడని ఆయన శిష్యునికి తెలియజేయండి అంటున్నాడు. ఈ దీనిలో ఒక గొప్ప విషయం దాచబడింది. శిష్యునికి ఇక్కడ మాట్లాడుతున్నారు. 3 అధ్యాయాలు మీరు చూడండి, వాక్యాలు నేను చెప్తాను, తర్వాత పాఠంలో వస్తుంది. 4 సువార్తలు మీరు కానీ గమనించినట్లయితే ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క విధంగా ఉంది. 3 సువార్తలు ఒక విధంగా ఉంది, ఒక సువార్తలో ఒక విధంగా ఉంది. ప్రియమైన సహోదరులారా, శిష్యులకేనే ఇక్కడ చెప్పబడి ఉంది. ఒక చోట ప్రత్యేకించి ఒకరి గురించి మాత్రమే చెప్పబడి ఉంది. ఆయనకు తెలియపరచాడని చెప్పి ఒకరి గురించే చెప్పబడి ఉంది. అది పాఠంలో మనం చదువుకున్నాం. పేతురుకి తెలియపరచు. ఎందుకు పేతురుకే చెప్పాలి అంటున్నారు, అది చూద్దాం పాఠంలో. ఇవన్నీ మనకు ఒక క్వశ్చన్ గా ఉంది, పాఠంలో మనము అర్థం చేసాం. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క విషయాన్ని శిష్యులకు తెలియపరచబడమని ఈ యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. అయితే దేవుని పిల్లలుగా ఉన్న మనకు యేసు యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము ఎలా ఉంటుంది అంటే ఒక విశ్వాసాన్ని పురికొల్పే విధంగా ఉండాలి. మన యొక్క విశ్వాసాన్ని పురికొల్పే విధంగా ఉండాలి. అంటే ఒక నమ్మకం, మనం ఏమవుతాం, మరణించిన పునరుద్ధానంలో తిరిగి లేస్తామన్నట్టు ఒక నమ్మకము మనకు రావాలి. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెబుతోంది. వాక్యం చెప్పేదే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే శరీరధారిగా భూలోకానికి వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఈ యొక్క పాపానికి పరిపూర్ణంగా బలి అర్పించి ఆయన పునరుద్ధానంలో లేచారు. ఇది ఒక ఉదాహరణగా కూడా మనము తీసుకోవచ్చు. దేనికి? మరణం నుంచి పునరుద్ధానం అనేది ఉంది అని. ఓకేనా? కాబట్టి ప్రియమైన సహోదరుల, ఇది కానీ మనం సరిగ్గా అర్థం చేసుకుని నమ్మి జీవించినట్లయితే మనం ఏమనాలి? మనం ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పాలని చూసినట్లయితే, యేసు నా కొరకే మరణించెను. దీని విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు ఏం చెప్పాలంటే, యేసు నా కొరకే మరణించెను, యేసు నా కొరకే సరిసాటైనటువంటి ఒక బలిని సమర్పించెను. ప్రతి ఒక్కరు కూడా ఆయనతో పాటు నిబంధన చేసుకుని వచ్చినటువంటి ప్రియ సహోదర సహోదరులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా చెప్పేటటువంటి వారుగా ఉండాలి. ఇది నేను అంగీకరిస్తున్నాను, దీనిని నేను నమ్మి ఉన్నాను అని చెప్పేటటువంటి ఒక భావన మనలో కలగాలి. అలాంటి ఒక విశ్వాసం మనలో ఉండాలి ప్రియమైన సహోదరులు. కాబట్టి దీని వలన తనని దేవుడు నా మీద ఒక దయ, కనికరము, ఇది 2 కూడా నా మీద ఉంచున్నాడు. ప్రాణంతో సజీవంలో మనం ఉన్నామని చూసినట్లయితే ఆయన చేసినటువంటి క్రియలు నమ్మి విశ్వసించి నా కొరకే మరణించారు, నా కొరకే ఈ యొక్క బలిని సమర్పించారు అని చెప్పి విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా మనం చెప్పగలం, చెప్పేటటువంటి వారంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులారా. అయితే పాపిగా ఉన్నటువంటి నన్ను దేవుడు అంగీకరించినాడు. దేని ద్వారా చూసినట్లయితే ఆయన యొక్క బలి ద్వారా నన్ను అంగీకరించాడు. కాబట్టి దీన్ని నమ్మి విశ్వసిస్తున్నాను అనే ఒక గొప్ప విశ్వాసం మనలో రావాలి. అందుకే యేసు పునరుద్ధానంలో లేచి నా కొరకు, మన కొరకు, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మాటను చెప్పేవారుగా ఉండాలి. అయితే యేసు ఎలా ఉన్నాడని చూసినట్లయితే మరణించి తన దేవుని దగ్గరికి వెళ్ళి మనకును ఎలా ఉన్నాడని చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక ఉత్తరవాదిగా ఉన్నారు ప్రియమైన సహోదరు. తన దేవుని దగ్గర ఉత్తరవాదిగా ఉన్నారు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఇక లోక ప్రజలకు ఇలాంటి ఒక నమ్మకం ఉందని చూసినట్లయితే లేదు. మనిషి పుట్టాడు, మనిషినికి ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు. కానీ మరణం అనేది ఉందని ఈ లోకం అనుకుంటా ఉంది, లోక క్రైస్తవులు అనుకుంటున్నారు. అనేకమైనటువంటి ఈ యొక్క రిలీజియన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాతిలో ఉన్నటువంటి అందరూ కూడా అలానే అనుకుంటున్నారు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, మనమైతే ఎలా ఉండాలి? ఒక నమ్మకంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులారా. ఎందుకొరకు అని చూస్తే ఆయన ఇచ్చినటువంటి బలిని మనం ఏం చేస్తున్నాం అర్థం చేసుకొని దీనిలో జీవించాలని వచ్చినటువంటి మనము అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇది నా కొరకే ఆయన చేశారు, లోకం కొరకే చేశారని నమ్మేటటువంటి యొక్క విశ్వాసం మనకు రావాలి. కానీ దీన్ని అపోస్తలుడైన పౌలు గొప్పగా రుజువుపరుస్తున్నాడు. ఎలా రుజువుపరుస్తున్నాడు అంటే, అపోస్తలుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వాక్యం మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యము 17:31.
ఎందుకనగా తాము నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ నియమించినటువంటి ఒక మనిషిని చేత నీతిని అనుసరించినటువంటి మనిషిని ద్వారా ఈ యొక్క భూలోకమునకు ఒక తీర్పు తీర్చిపోయేటటువంటి ఒక దినము నిర్ణయించున్నాడు. ఆ తీర్పు దినము అనేది ఒక నిర్ణయించినాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముట అందరికీ ఒక ఆధారాన్ని కలుగజేసినాడు. ఎవరు? యేసుప్రభు. ఒక వ్యక్తి మరణిస్తే పునరుద్ధానంలో లేస్తానటువంటి రుజువును ఈయన చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఇది నమ్మాలనేటువంటి ఒక విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానం వలన మనకి ఏం తెలుస్తుందని చూసినట్లయితే ఒక రోజు ఎంచున్నాడు. ఆ రోజు దేవుడు నియమించినటువంటి ఒక రోజు. ఏమని చూసినట్లయితే యేసుని ద్వారా ఒక న్యాయ తీర్పు జరగబోతుంది. ప్రియమైన సహోదరులారా, ఆ న్యాయ తీర్పు ఎలా ఉంటుందని చూసినట్లయితే సమాధిలో ఉన్న వారందరూ కూడా పునరుద్ధానంలో లేచి రాబోతారు. ప్రతి ఒక్కరూ కూడా సమాధిలో ఉన్నటువంటి వారందరూ కూడా లేస్తారనే ఒక గొప్ప ఒక రుజువుపరుస్తున్నాడు. గొప్ప రుజువుపరుస్తున్నాడు. ఎక్కడ? అపోస్తలుడైన పౌలు ఇక్కడ రుజువుపరుస్తున్నాడు. అది న్యాయ తీర్పు దినమునందు, అది లోకానికి. అయితే ప్రియమైన సహోదరులారా, ఈయనక సత్యాన్ని విని గ్రహించి నమ్మకంగా ఆయన చిత్త ప్రకారం జీవించినట్లయితే ఇప్పుడు ఎలా వారి యొక్క పునరుద్ధానం ఉంటుంది, వాళ్ళ యొక్క పునరుద్ధానం ఎలా ఉంటుంది అని చూసినట్లయితే అది గొప్పగా ఉంటుంది. యేసుక్రీస్తు ఎలాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో ఆయన అదే విధంగా ఆత్మలో తండ్రి యొద్దకి వెళ్ళాడు. అదేవిధంగా మనము కూడా ఇప్పుడు రెప్పపాటున ఏమవుతాం? మార్పు చెందుతాం. మనము మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఎలాంటి మార్పు చెందుతాం అనేది దేవుడు ఇస్తాడు. ప్రతి ఒక్కరు రెప్పపాటున మార్పు చెందుతారు. అయితే అది ఎలాంటి ఒక పునరుద్ధానంలో రాబోతారు అనేది అది దేవుడు నిర్ణయిస్తాడు. ప్రియమైన సహోదరులు, అయితే చూడండి, యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానంలో లేచి ఈ యొక్క భూలోకంలో 40 రోజులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే తన యొక్క శిష్యుల్ని రుజువుపరచడానికి ఉన్నారు. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఎవరిని రుజువుపరచాల్సిన అవసరం లేదు. దేవుడు వెంటనే మనల్ని ఏం చేస్తాడని చూస్తుంటాడు. రెప్పపాటున మనకి ఎలాంటి ఒక మహిమలో చెందేటటువంటి అవకాశం ఇస్తాడా అంటే మనకు విశ్వాసం బట్టి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఒకరు పని చేస్తే ఆ పనికి తగిన కూలిని ఆ యొక్క యజమానుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మనం ఈ యొక్క భూలోకంలో మన యొక్క ఆత్మిక జీవితంలో మన యొక్క పని చేస్తున్నాం. ఆ ఏ పని అని చూసినట్లయితే విశ్వాసంతో యేసుక్రీస్తు ఉంచిపోయినటువంటి ఒక గొప్ప సత్యాన్ని విని గ్రహించి దాని పట్ల జీవించాలనే ఒక పనిని ఈ యొక్క భూలోకంలో మనం చేస్తున్నాం. అది పరిపూర్ణంగా మనం చేస్తే ఆయన చిత్త ప్రకారం మనం చేస్తే ఖచ్చితంగా ఎలా మన యొక్క పునరుద్ధానం ఇవ్వబోతుంది అనేది దేవుడు ఇస్తాడు. ప్రియమైన సహోదరులారా, అయితే ప్రియమైన సహోదరులారా, ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క మరణము మాత్రము మనం ఏం చేస్తున్నామని చూసినట్లయితే మాట్లాడుతున్నాం. ఆయన శ్రమ పడిన దినాల నుంచి ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఆ యొక్క పునరుద్ధానం గురించి ఒక గొప్ప విషయం ఇది. ఒక వ్యక్తి మరణించి పునరుద్ధానంలో వస్తాడా అనేది ఈ లోకంలో ప్రజలు ఎవరు నమ్మరు. మనకు నమ్మకం ఉంది. ఇలాగ క్రైస్తవులకు కూడా నమ్మకం లేదు పునరుద్ధానం అందరూ వస్తారని. మనకు మాత్రము నమ్మకం ఉంది. కాబట్టి ఈ యొక్క నమ్మకంతో మనం ఏం చేయాలని చూసినట్లయితే ఈ యొక్క మరణం గురించే కాదు, కానీ తన యొక్క పునరుద్ధానం గురించి కూడా విశేషంగా దాని గురించి చక్కగా మనం ధ్యానించాలి. అయితే మరణము ఎవరు ఇచ్చిందని చూసినట్లయితే ఆదాము యొక్క మరణాన్ని ఇచ్చాడు. ఆదాము ద్వారా ఈ మరణం కలిగింది. అయితే పునరుద్ధానానికి కారణం ఎవరు? యేసు ప్రభు. మరణానికి కారకుడు ఆదాము, పునరుద్ధానికి కారకుడు యేసు. అయితే యేసుక్రీస్తుకు పునరుద్ధానికి కారకుడుగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు దీని గురించి ఎలా మాట్లాడుతున్నారో మనం చదువుకుందాం. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 15వ వాక్యం నుంచి 19వ వాక్యం నుంచి చదువుకుందాం. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 15 నుంచి 19.
కాబట్టి బ్రదర్ 14 14 నుంచి 19 దాకా చదువు. సో 14వ అధ్యాయము 15 నుంచి 19 దాకా. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు. కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపునప్పుడు ఆమెన్ అని వాడేలాగు పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు, కాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుచున్నాను, భాషలతో మాట్లాడచ్చు. అందుకు దేవుని స్తుతించెదను. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. నెక్స్ట్ 20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. ఇక్కడ కొరింథీయులకు చెప్తున్నారు, ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క సత్యాన్ని ఆయన ప్రచురణ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాడని చూసినట్లయితే ఒకరి గురించి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను, మనస్సుతోనూ ప్రార్థన చేస్తున్నాను. ఆత్మతో పాడుతున్నాను, మనస్సుతోనూ నేను పాడుతున్నాను. ఒకవేళ లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చెప్పినప్పుడు ఉపదేశం పొందిన వాడువు నువ్వు చెప్పుదని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపుడు ఆమేన్ అను వాడు ఎలాగా పలుకును. అంటే నువ్వు మనసులో ఇప్పుడు ఒకరి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కానీ, లేకుంటే దేవుని యొక్క సత్యాన్ని బోధించేటప్పుడు కానీ నీ మనసులో నువ్వు చెప్పుకుంటా ఉంటే అతను ఎలా ఆమేన్ అంటాడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఆమేన్ అంటాడు? నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను స్పష్టంగా నేను మాట్లాడను దేవుని యొక్క సత్యాన్ని. మీరేంచండి, గ్రహించండి. వాళ్ళు లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చెప్పినప్పుడు కానీ ఉపదేశం పొందినవాడు నువ్వు చెప్పుడు గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమె నేను వాడు ఎలాగ పలుకును. నీవైతే బాగానే కృతజ్ఞతలు చెల్లించుతున్నావు కానీ ఎదుట వాడు క్షేమాభివృద్ధి పొందడు. దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది ప్రియమైన సహోదరుని వల్ల మనకి ఎలాంటి విశ్వాసము ఉంది అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. మనం చూసుకోవాలి ఎలాంటి విశ్వాసం ఉంది. ఎవరికి ఇక విశ్వాసంలో ఒక గొప్ప నమ్మకం ఉందో వారందరూ కూడా ఎలా చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఒక విషయం నాకు తెలిసింది, ఒక నిజం తెలిసింది, ఆ నిజాన్ని నేను ఎలా తెలియపరుస్తానో నేను ఖచ్చితంగా రుజువుపరుస్తాననే ఒక నమ్మకంతో మనం మాట్లాడతాం. అదేవిధంగా మనము ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఒక నమ్మకంతో మనం చెప్పాలి. ఒక దృఢమైన విశ్వాసంతో మనం చెప్పాలి. ఖచ్చితంగా ఇది కలుగుతుంది అనే నమ్మకంతో మనం చెప్పాలి. మన మనసులోనే ఉంచుకొని ఇది జరుగుతుంది అనుకుంటా ఉంటే ఎదుటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఏమీ తెలీదు ప్రియమైన సహోదరులరా. అందుకే యేసుక్రీస్తు ప్రాణంతో లేచిన దాని వలన మనము కూడా పునరుద్ధానంలో ప్రాణంతో లేవబోతున్నాం. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ఆయన దివ్య స్వభావాన్ని ప్రాణంతో లేచి దివ్య స్వభావాన్ని ధరించుకొని ఉన్నాడు. మనము కూడా ప్రాణంతో లేచి ఆ యొక్క దివ్య స్వభావాన్ని ధరించిన ఒక విశ్వాసం మనం కలగాలి. యేసుక్రీస్తు చూసినట్లయితే మహిమను పొందుకొని ఉన్నారు. అదేవిధంగా మనము కూడా ఆ మహిమను పొందుకునే వారంగా ఒక విశ్వాసం మనం పొందాలి. ఆ కాలంలో అపోస్తలుల పౌలు యొక్క కాలంలో ఎలా ఉన్నారని చూసినట్లయితే శిష్యులు చాలా సాక్షులుగా జీవించారంట. ఆయన మరణించి పునరుద్ధానం లేచి వెళ్ళిన తర్వాత వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ శిష్యుల యొక్క విషయాన్ని మీరు గమనించినట్లయితే ప్రియమైన సహోదరులు గొప్ప ఒక విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు ప్రియమైన సహోదరులు. అయితే చూడండి, మన యొక్క విశ్వాసం ఎలాదే? మనసులోనే ప్రార్థన చేసుకుందామా? మనసులోని దేవునికి సత్యాన్ని తెలియపరుస్తామా? ఇలాంటి ఒక గుణలక్ష్యం మనకు ఉండకూడదు. స్పష్టంగా తెలియపరచాలి. ఈ లోకానికి మీరు వెళ్ళి ఏం చేయండి? దేవునికి సువార్తను ప్రకటించండి అని చెప్తాను. మీరు లాస్ట్ లో గమనించినట్లయితే ఇక 28వ అధ్యాయంలో ఆ ఆఖరి వాక్యంలో చెప్తాడు ఆ యొక్క మాటను ప్రియమైన సహోదరులరా.
గొప్పగా చెప్తున్నాడు. అయితే చూడండి, ఇక యేసుక్రీస్తు గురించి మనం కానీ గమనించినట్లయితే ఆయన మరణించి పునరుద్ధానం లేచింది ఆయనకు గొప్ప సంతోషము, తనైన దేవునికి గొప్ప సంతోషం కలిగి ఉంది. అయితే యేసు ఇప్పుడు మనము కూడా మరణించి పునరుద్ధానంలో వస్తానటువంటి నమ్మకంతో యేసు మనల్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? తాను జీవించినటువంటి ఈ యొక్క లోకంలో జీవించిన విధంగా మనము కూడా జీవించే వారంగా ఉండాలి. ఉన్నప్పుడే ఆయన అనుకున్న విధంగా మనం నెరవేర్చగలుగుతాం ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో మేము కానీ చదువుకున్నట్లయితే 1, 2, 3 వాక్యాలు చదవండి సార్. 20వ అధ్యాయం 1, 2, 3. ఆదివారమున ఇంకనూ చీకటిగా నున్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉంచిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని ఎద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చిరి. ఇక్కడ చూడండి, శిష్యులకు అర్థం కాలేదు ఈయన జరిగినటువంటి విషయాలు కూడా. ఈమె వెంటనే ఉదయాన్నే లేచి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు యొక్క శరీరము లేదు. లేని వెంటనే చూసి వెంటనే తిరిగి వచ్చి ఎవరెవరు చెప్తున్నారమే, పేతురు వద్దకును సీమోను వద్దకును మరొక శిష్యుని వద్దకు వచ్చి అక్కడ చెప్తున్నాను. ఇప్పుడు 3వ వాక్యం మీరు గమనించినట్లయితే పేతురు ఆ శిష్యును బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చెబుతున్నాం. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక నేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను, ఆయన మృతుల్లో నుండి లేచుట. చూడండి, ఆ యొక్క స్త్రీ వెంటనే వెళ్ళి చెప్పిన వెంటనే సమాధి దగ్గరకు వచ్చి చూశారు, బయట చూశారు. ఆ యొక్క సమాధి ముందు ఉన్నటువంటి రాయి ఏమైందంటే పొరలించబడింది. వెంటనే లోపలికి వెళ్ళి అక్కడదక్కడ ఈయన ఏం కాలేదు, నమ్మలేదు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా లేదు. ఆ యొక్క నారబట్టలు ఏముంది, వట్టి వస్త్రం మాత్రమే అక్కడ ఉంది. తన యొక్క శరీరము అక్కడ లేదు ప్రియమైన సహోదరులరా. అయితే ఇప్పుడు ఈ శరీరం ఏమైంది? హానోక్ శరీరం ఏమైంది? హానోక్ ఇప్పుడు దీని గురించి చూస్తే ఇంకా ఎక్కువైపోతుంది. టైమింగ్ ఇప్పుడే 7:40 అయిపోతుంది. సరే ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ఈ యొక్క స్త్రీ వెళ్ళి వాళ్ళు చెప్పిన వెంటనే నమ్మకుండా మరలా వచ్చి ఆ సమాధిలో లోపలికి వెళ్ళి ఈయన చూస్తున్నారు. చూసినా కూడా అక్కడ ఏమైంది చూసిన శరీరము అక్కడ లేదు. 11వ వాక్యం చదివిస్తే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు కింద పెట్టండి సిస్టర్, దగ్గర పెట్టుకోవద్దు. ఇద్దరు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంటా కనబడెను. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇవి వచ్చి చూశారు, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈమె కూర్చొని అక్కడ ఏడ్చుతూ ఉంది. ఎవరు? మరియా. ఆ సమాధి ఏడ్చుతున్నప్పుడు ఏం కనబడని ఇంకే ఒక తెల్లని వస్త్రం ధరించుకుని ఇద్దరు దేవదూతలు ఆయన కంటికి కనబడ్డారంట. కనబడినప్పుడు కాళ్ళ వైపు ఒకడును తలపై ఒకడును కూర్చున్నాడు. ఇప్పుడు వెంటనే ఎలా పలుకుతున్నాడు అని చూడండి ప్రియమైన సహోదరులారా. అక్కడ కాళ్ళ వైపు ఒకడును తల వైపు ఒకడును
ఆన్లైన్లో ఉన్న బస్ వినపలేదా? వినపలేదా సిస్టర్? ఒక సెకండ్ లైన్ ఉంది. ఓకే, చాలాసేపు వినపలేదా? ఇప్పుడు వినపడుతుందా? ఓకే ఓకే, సరే ఇప్పుడు చెప్పండి సార్. వాయిస్ వినపడుతుంది? ఇప్పుడు వినపడుతుందా సిస్టర్? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పట్టణానికి వచ్చేసాం. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో 1 నుంచి 10 వాక్యాల వరకు మీరు చదువుకోండి. అక్కడ ఇక మరియా వచ్చాక ఏడుస్తున్న సందర్భంలో ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? 12-13 వాక్యాలు చదవండి సార్. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. చూడండి, ఎవరు ఈయనతో మాట్లాడుతున్నారు? అక్కడ వెనకాల యేసుక్రీస్తే ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరులారా, తల వైపు ఒకరు కూర్చున్నారు, కాళ్ళ వైపున ఒకరు కూర్చున్నారు. అయితే రసూల్ గారు దీని గురించి చెప్పేటప్పుడు కొన్ని విషయాలు తెలియపరిచాం. 2 దూతలు ఎందుకున్నారంటే, అక్కడ 2 దూతలు ఎందుకున్నారు? ఈయన కంటికి కనబడింది. 2 దూతలు ఎందుకున్నారు? ఒకవేళ యేసుక్రీస్తు శరీరం అక్కడే ఉండుంటే వీళ్ళు ఏం చేస్తుంటారు? ఇప్పుడు పాత నిబంధన మన హానం చూస్తే వాళ్ళు ఏం చేసింటారు? దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు విగ్రహారాధన వాళ్ళు చేసి ఆ విధంగా ఉండడానికి ఇది ఇక శరీరాన్ని తీసుకెళ్లారు. వీళ్ళ యొక్క పని అక్కడికి ముగిసిపోయిందా అని చూస్తే ఈ యొక్క దేవదూతల యొక్క పని అక్కడికి ముగిలేదు. ప్రియమైన సహోదరులు, ఇంతకాలం వరకు కూడా ఆ యేసుక్రీస్తు యొక్క శరీరానికి ఇంకా కాపలుగా ఉన్నారంటున్నాడు. శిష్యులు తన యొక్క శరీరాన్ని వెతికి వస్తారు, వారికి తెలియపరచాలి అనేటువంటి ఒక విషయము ఆ యొక్క దేవదూత ద్వారా తెలియపరచాలని చెప్పి అక్కడ దేవదూతలను ఉంచినాడు. అయితే ఈ 2 పనిని దూతులకి ఆజ్ఞాపించినారు. 1 తన యొక్క శరీరాన్ని దాచాలి, 2 శిష్యులకి తెలియపరచాలి. ఈయన పునరుద్ధరణంలో లేచినారు. ఎందుకొరకు యేసు శరీరము భద్రపరచాలి అని చూసినట్లయితే ఏక సమయం నుంచైనా సరే వారు అక్కడ వచ్చి తీసుకెళ్ళిపోతారు ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి దేవుడు ఎందుకు దూతలను ఉంచాడని చూసినట్లయితే ఒక సాక్షిగా ఉండడానికి, తన యొక్క శరీరం దాచిపెట్టడానికి, ఎలాగైనా సాతాను తీసుకుని వెళ్ళొచ్చు ఈ యొక్క శరీరాన్ని. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని సాతాను ఎలాగైనా వెళ్ళేసి మోసపరచవచ్చు అని చెప్పి ఇక దూతల ద్వారా యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని దాచిపెట్టాడు. అయితే చూడండి, ఈ యొక్క 3 రోజులు దేవదూతలు ఆ యొక్క శరీరానికి కాపలాగా ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, కాపలాగా ఉన్నారు. దీనిలో వారి పని ముగిసిపోయిందంటే లేదు. యేసు మరణించి 3వ రోజు పునరుద్ధానం లేచేంత వరకు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళలేదు. తన యొక్క శరీరానికి కాపలాగా ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, అయితే తన యొక్క శరీరాన్ని ఆ యొక్క సమాధిలో ఉంచినప్పుడు దానికి ముందు మీరు కానీ మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము ఒక 52 నుంచి లేకుంటే 55 నుంచి చదవండి. 27వ అధ్యాయము 57 నుంచి చదవండి. యేసు శిష్యుడుగానున్న అరిమతయు యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు చదవండి. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సద్దూకయ్యులు పరిసయ్యులు
ఏం చేస్తున్నారంటే అక్కడ వీళ్ళని ఇక శరీరాన్ని ఏమని అడిగినప్పుడు వీళ్ళు వెళ్ళి పిలాతు దగ్గర చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చదవండి కింద. తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. కింద చదవండి. మగ్దలేనే మరియాయు వేరొక మరియాయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు ఆయన సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు, చూడండి ఇక్కడ చెప్తుండ్రు, ప్రధాన యాజకుడు పరిసయ్యులు పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు ఎలా మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు మరణించక ముందు నేను మరణించి 3 దినాల్లో లేస్తారని ఒక పునరుద్ధానం గురించిన విషయాలు ఆయన మాట్లాడినారు. ఆ మాటను ఎవరు విన్నారు? ఈ యొక్క సద్దికులు ప్రధాన యాజకులు విన్నారు. వినేసి వీళ్ళకి భయం వచ్చేసింది. ఒకవేళ వచ్చేస్తే ఏం చేస్తారు, మనల్ని హేళన చేస్తారని చెప్పి ఈయన ఏమంటున్నాడు వాళ్ళ దగ్గర, పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు సజీవుడు ఉన్నప్పుడు నేను ఈ విషయాలు నేను విన్నాను, కాబట్టి 3 దినముల వరకు ఆ సమాధిని భద్ర చేయడానికి ఆజ్ఞాపించండి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతున్నారు. దానికి ఈయన ఎలా అంటున్నాడు చూడండి కింద వాక్యము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. చూసారా, వీళ్ళకి వాళ్ళే దానికి ముందు ఒక వంచన ఉంది, ఇప్పుడు ఇది పెద్దది చెడ్డదిగా ఉంటది, కాబట్టి మీరు ఏం చేయండి, దానికి భద్రత కలిగి చేయండి అని చెప్పి ఈయన పర్మిషన్ అడుగుతున్నారు. ఎవరి దగ్గర? పిలాతు దగ్గర వెళ్ళి అడుగుతున్నాడు. తర్వాత అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వీళ్ళు ఏం చేసేసారంటే, మీ దగ్గరే ఉన్నారు కదా ఎవరు? కావలి వారు, మీరు వెళ్ళి ఏం చేసుకోండి, మీరే భద్రపరచుకోండి. ఆయనతో ఉన్నటువంటి వారిని పంపించలేదు, మీతో ఉన్న వారిని మీరు ఏం చేసుకోండి, వెళ్ళి కాపలాగా మీరు పెట్టుకొని భద్రపరచుకోండి అని చెప్పేశారు. వెళ్ళి వారు ఏం చేశారు? 66 వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతిని ముద్ర వేసి సమాధిని భద్రము చేసి, అలా ఏం చేశారు? రాత్రి నుంచి సమాధిని అక్కడ భద్రం చేశారు. ఏం చేసినా కూడా కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని అక్కడ పరిపూర్ణము చేసే. ఎలాగా ఈయన మరణించక ముందు ఈయన నేను మరణించి 3వ దినమున నేను పునరుద్ధానం అవుతానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ ఏం చేసేసారు? యేసుక్రీస్తు నెరవేర్చేశారు. ప్రియమైన సహోదరులారా, అయితే ఈ 16వ వాక్యంలో మీరు చదువుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త, దీంట్లో చదువు, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 20, 13, 16. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 16వ వాక్యం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. చూడండి, ఇవి వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తున్న సందర్భంలో ఎలా మాట్లాడుతున్నారు? మరియా అని పిలుస్తున్నారు. పిలిచినప్పుడు ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కుపోవుచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను. చూసారా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఆయన చెప్తున్నాడు, యేసు ఇంకను 17వ వాక్యం చెప్తున్నాడు, ఇంకను నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కానీ నన్ను ముట్టవద్దు అంటున్నాడు. అప్పుడు శరీరంతో ఉన్నారా యేసుక్రీస్తు? యేసుక్రీస్తు శరీరంతో కనబడారా మరియాకి? ఎవరి యొక్క రూపంలో కనబడ్డాడు? తోటమాల యొక్క రూపంలో కనబడ్డాడు. కాబట్టి ఇక్కడ ముట్టుకొనవద్దు అనేది ఇక విషయము ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంట. మన రజులు అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు వెళ్ళి త్వరగా శిష్యులకు తెలియపరచండి. ఏమని? నేను పునరుద్ధానంలో
లేచున్నానని చెప్పి మీరు వెళ్ళి తెలియపరచండి అని చెప్పింది. ఈయన పిలిచిన యేసు మరియను పిలిచిన వెంటనే ఆమె తిరిగి ఆమె చెప్తుంది, ఆన్సర్ చేస్తాం. ప్రియమైన సహోదరుల, ఈ విషయము శిష్యులకి ఆయన మరణించి పునరుద్ధానం లేచి ఉన్నాడని అప్పటికి తెలిసి ఉన్నాడని చూసినట్లయితే తెలియలేదు. ఈమెకే మొదటగా తెలిసింది. గడిచిన వారం మనం విన్నాం ఏమని, ఎవరికి మొదటిగా తెలిసారు? కంటికి మగ్దలేనటువంటి మరియాకి, ఒక స్త్రీకి కనబడింది. అంటే ఆ స్త్రీ ఎవరిని సూచిస్తా ఉందని చూసినట్లయితే సంఘాన్ని చూసినది. ఇప్పుడు సంఘాన్ని చెప్తున్నారు, మీరు వెళ్ళి సువార్తను ఎవరు చెప్తున్నారు? ఆయన వెళ్ళి ఎవరు చెప్పమని అన్నారు? శిష్యులకి చెప్పమన్నాం. మీరు నువ్వు వెళ్ళి శిష్యులకి తెలియపరచండి అని చెప్పి యేసు అని చెప్పారు. అదేవిధంగా ప్రియమైన సహోదరులుగా ఇప్పుడు ఆయన యొక్క శిష్యులుగా పిలువబడినటువంటి మనకు దేవుని యొక్క సత్యం దొరికింది. దొరికినటువంటి సత్యాన్ని మనం ఏం చేయాలి? అనేక మందిని శిష్యులుగా మార్చడానికి ఒక దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇచ్చిన్నాడు. లోకానికి ఎవరికి కూడా, లోకంలో ఉన్న ప్రజలకి, క్రైస్తవులకి ఎవరికి కూడా తెలియలేదు. కానీ మనకైతే దేవుని యొక్క సత్యము చక్కగా దేవుడు వివరించినాడు కాబట్టి, మనకు తెలుసు కాబట్టి మనం తెలియపరచాలి. ఇది ఈ విషయాలన్నీ కూడా ప్రభువు యేసుక్రీస్తు మరణించక ముందే శిష్యులకి నేను ఇలాగా జరగబోతుంది అని అనేక కార్యాలు చెప్పారు. వీళ్ళు నమ్మలేదు. అందుకే చెప్తున్నారు, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 16వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చదవండి సిస్టర్. ఇప్పుడు నన్ను పంపిన వాని ఎద్దుకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునో నన్ను అడుగుట లేదు కాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. ఇప్పుడు శిష్యులతో ప్రభువు యేసుక్రీస్తు మరణించక ముందు ఇలా మాట్లాడుతున్నారు. నేను ఒకవేళ ఈ సంగతులు మీకు చెప్తే మీరేమవుతారు? మీ యొక్క హృదయం దుఃఖముతో నిండినది. కానీ అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడంట? నేను మీతో సత్యము చెప్తున్నాను అంటున్నాడు. ఏం సత్యము? నేను మరణించి పునరుద్ధానంలో లేస్తానని ఒక సత్యాన్ని మీకు నేను చెప్తున్నాను. చదవండి. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. చూసారా? నేను వెళ్ళిపోవటం వలన ఎవరికి ప్రయోజనకరం అంట? మీకు ప్రయోజనకరము. ఎవరు వాళ్ళు? యేసు యొక్క శిష్యులు. ఇప్పుడు ఆయన యొక్క శిష్యులుగా వచ్చినటువంటి మనకు ఏమో జరుగుతుందంటే, ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తే మీకు ప్రయోజనకరము అంటున్నాడు. అయితే మనకు ప్రయోజనకరము అంటే ఆయన చేసిన కార్యాలు మనం ఏమవ్వాలి? నమ్మి విశ్వసించుండాలి, మనకు ప్రయోజనకరం అవుతారు. తర్వాత నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే మీకు ఒక ఆదరణకర్తగా లేదు, రాడు, అది జరగదు అంటున్నాడు. నెక్స్ట్, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూసారా? నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తగా నేను మరలా మీ యొద్దకు నేను వస్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు 14 నుంచి చదవండి సార్. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. నన్ను ఏం చేశారంట? ఆయన్ని మహిమపరిచినాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు. ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా ప్రభువు యేసుక్రీస్తు మరణించక ముందు ఈ విషయాలన్నీ శిష్యులకు చెప్తూ వస్తున్నాడు. చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైందని చూసినట్లయితే శిష్యులకి ఏమి కూడా అర్థం కాలేదు. ప్రియమైన సహోదరులారా, చదవండి. మరి కొంచెం కాలమునకు నన్ను చూచిదురని చెప్పెను. కాబట్టి ఆయన మరి కొంచెం కాలంలో ఏం చేస్తావంట? నన్ను చూస్తారు. కొంచెం కాలం అయిన తర్వాత నన్ను మీరు చూస్తారు. తర్వాత కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకునేరి. చూడండి ప్రియమైన సహోదరులారా, ఆయన శిష్యుల్లో కొంచెం కాలం అయిన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూసిద్దరు అంటున్నాడు. ఆ కొంచెం కాలము నన్ను చూడరు అంటున్నాడు. ఏ కాలము? అది ఏదిగా ఉండొచ్చు? ఇప్పుడు ఆయన మరణించి ఎన్ని రోజులు ఉన్నారు సమాధిలో? తర్వాత వాళ్ళ కంటికి కనబడు. ఇప్పుడు తర్వాత మన కొంచెం కాలము
మరి కొంచెం కాలం వరకు నన్ను చూడరు, నేను తండ్రి ఎద్దుకు వెళ్ళిచున్నానని ఆయన మనతో చెప్తున్నామా. దానిపైన చూడండి సార్, కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలం వరకు నన్ను చూచెదరు, మరి కొంచెం కాలం నన్ను చూచెదరు అని చూసినట్లయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే సంఘము పునరుద్ధానము అయిన తర్వాత అప్పుడు అందరితో పాటు, ఇప్పుడు శిష్యులందరితో పాటు మనం కూడా ఉండబోతాం పునరుద్ధానంలో. ఇది ఈ యొక్క కార్యము ఇప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రియమైన సహోదరులు ఇవన్నీ కూడా జరగబోతుంది అనే యొక్క విషయము మనం గమనించాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఆయన చెప్తున్నాడు, శిష్యులు ఏమి ఎదురు చూస్తున్నారని చూసినట్లయితే పునరుద్ధానం తర్వాత వస్తారు, గొప్పగా ఆయన మన శరీర రీతిగా ఉంటాడు, మనమందరం కూడా ఏమవుతాం అనుకున్నారు. కానీ ఆయన అలా వచ్చాడా? లేదు, మహిమలో ఆయన వెళ్ళిపోయాడు. అయితే నేను వెళ్ళి మీ కొరకు నేను వస్తానని వీళ్ళు అనుకుంటున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. నా ఇది మరణించక ముందు మాట్లాడిన విషయాలు వీళ్ళు ఏం చేసుకున్నారంట, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వస్తారు, మనల్ని బలపరుస్తారు అని చెప్పి శిష్యులు అనుకున్నారు. కానీ అలా జరిగిందా? లేదు. అందుకే ఇప్పుడు మరియా దగ్గర చెప్తున్నారు, ఎలా చెప్పి పంపించారని చూసినట్లయితే మీరు వెళ్ళి శిష్యులకి తెలియపరచండి, వెంటనే తెలియపరచండి అన్నాడు. అదే ఇప్పుడు మన కొరకు చూస్తే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనల్ని బలపరుస్తున్నాడని చూసినట్లయితే ఆయన వెళ్ళి పునరుద్ధానంలో వెళ్ళి ఆయన యొక్క సత్యాల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన రాజ్యములో సింహాసనము, ఆయన యొక్క కిరీటము తీసుకుని ఆయన కూర్చున్నాడు. అక్కడ దేవుని యొక్క సింహాసనము మీద కూర్చున్నాడు తనతో పాటు కుడిపార్శ్వంలో. అయితే చూడండి ప్రియమైన సహోదరులారా, దీన్ని పొందుకోవడానికి మనల్ని ఈ యొక్క భూలోకంలోనే ఏం చేస్తున్నాడని చూసినట్లయితే బలపరుస్తూ వస్తున్నాడు ప్రియమైన సహోదరులారా. ఎలా బలపరుస్తూ వస్తున్నాడు అని చూసినట్లయితే ఆయన యొక్క సత్య వాక్యాల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. లోకము నమ్మలేనటువంటి ఒక విషయాన్ని మనకు నమ్మి విశ్వసించే విధంగా ఆయన గొప్ప కార్యాలు చేశారు ఈ భూలోకంలో. మీరు నన్ను, ఆయన చెప్తున్నారు మరియాన్ని, మీరు నన్ను తాకవద్దు, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నేను ఇచ్చినటువంటి బలిని తన సముఖం ముందు నేను ఇంకా తీసుకుని వెళ్ళలేదు, అందువల్ల నన్ను ఏం చేయదంటున్నాడు అంటే నన్ను ఇంకా తాకవద్దు అంటున్నాడు. అప్పుడే దేవుని కృప దయ ప్రియమైన సహోదరులారా మన మధ్య వస్తుంది. ఒకవేళ ఆమె తాకుంటే తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేవాడు కాదు. ప్రియమైన సహోదరులారా, ఆయన ఏం చేసి తాకలేదు, అయితే పరిపూర్ణుడుగా ఆయన అవరోహణము చెంది ఉన్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే అందుకంటే 28వ అధ్యాయం 7వ వాక్యంలో, మత్తయి రాసిన సువార్త 28:7లో, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి, ఇదిగో ఆయన గలిలియాలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ యొక్క పాటని మనము బేసిక్ లెసన్ మనం చదువుకుంటూ ఉంటాం. గలీలో ఉన్నటువంటి చదవండి వాక్యము. ఆయన గలిలియాలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పితినెను. ఇప్పుడు గలీలో దేని గురించి మాట్లాడుతుందని చూసినట్లయితే యోర్దాను నది ఎక్కడికి వచ్చి చేరుతుంది, యోర్దాను యొక్క నది ఎక్కడికి వచ్చి చేరుతుందని చూసినట్లయితే ఈ యొక్క గలీలలోనే వచ్చి గలీల సముద్రంలోనే చేరుతుంది. అయితే ఈ నీరు నిండి ఎక్కడికి వెళ్తారు మళ్ళా, ఈ నీరు నిండి ఎక్కడికి వెళ్తారని చూసినట్లయితే మృత సముద్రానికి వెళ్ళిపోతుంది. ఇది చూడండి, పునరుద్ధానము అయ్యి ఆ యొక్క తల్లి మగ్దలేనే మరి కనబడిన తర్వాత మీకు ముందు నేను గలీలాకి వెళ్ళుచున్నాను అంటున్నాడు. మీకంటే ముందు అంటున్నాడు. అంతే. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇక జీవాన్ని పొందుకొని పునరుద్ధానంలో ఆయన మహిమలో వెళ్ళిన తర్వాత శిష్యులకు కనబడాలి, శిష్యుల్ని ఉత్తేజపరచాలని చెప్పి ఈయన వెంటనే ఈ స్త్రీ కనబడిన వెంటనే ఎక్కడికి వెళ్తున్నాడంటే గలీలాకి వెళ్తున్నాడు ప్రియమైన సహోదరులు. వెళ్ళి అక్కడ కనబడుతుంది. చూడండి, అక్కడ వాక్యము కంప్లీట్ చేయండి. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ, చూడండి వాళ్ళు ఎలా ఉన్నారంట, కనబడింది. ఇప్పుడు ఆయన మరణించి పునరుద్ధానంలో లేచిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఏం కలిగింది, వారు భయముతోనూ ఫస్ట్ భయం కలిగింది, తర్వాత
మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి ఆ. త్వరగా వెళ్లి ఆ. ఆయన శిష్యులకు ఆ. ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా చూసారా, ఎవరికి ఈ స్త్రీకి భయం కలిగింది, శిష్యులకి భయం కలిగింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులరా, చూడండి, ఈ యొక్క జీవమైనటువంటి నీరుగా ఉండినటువంటి గలిలయ సముద్రంలో ఈయన వెళ్ళి ఆ గలీలకు వెళ్ళి ఈయన పునరుద్ధానంలో లేచిన విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నారు. తెలియపరచడం వెంటనే ప్రియమైన సహోదరులరా, ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా ఈయన కనబడి ఉన్నాడు. మీరు కానీ చదివినట్లయితే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 6-7 వాక్యాలు మీరు చదవండి. అదేవిధంగా మత్తయి రాసిన సువార్తలో మీరు గమనించండి. మత్తయి కానీ, మార్కు కానీ, తర్వాత యోహానులో కానీ మీరు దీని గురించి మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకించి పేతురుకు పోయి మీరు చెప్పు అంటున్నాడు. ఎందుకు పేతురుకే చెప్పాలని చెప్తున్నాడు అంటే, ప్రియమైన సహోదరులారా, ఆయన ఏం చేశాడు? ఆయన మరణించక ముందు ఆయన ఏం చేశాడు? 3 సార్లు నేను ఎరగను అని చెప్పి ఆయన వేదనతో ఉన్నాడు. నువ్వు మొదటగా వెళ్ళి పేతురుకు చెప్పు అంటున్నాడు. నువ్వు పేతురుకు వెళ్ళి 6-7 మాత్రం చదవండి సార్. మార్కు 16:6-7 మాత్రము. అందుకతడు కలవర పడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. మిగతా ఉన్నటువంటి అధ్యాయాల్లో చూస్తే శిష్యులకు చెప్పండి అని చెప్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అంటున్నారు. కారణం ఏమని చూసినట్లయితే ఈయన ఉమ్మారు ఎరగనని వేదనతో ఆయన కూర్చున్నాడు. ఎందుకు ఆయన చెప్పండి అంటున్నానంటే, తాను చేసినటువంటి తప్పును రియలైజ్ అయ్యి బాధపడుతూ ఏడుస్తున్నాడు కాబట్టి ముందుగా ఆయనకు వెళ్ళి మీరు చెప్పండి అంటున్నాడు. ప్రియమైన సహోదరులరా, ఆ విషయాన్ని మనం గమనించాలి. ప్రత్యేకంగా ఎందుకు ఆయన చెప్తున్నాడు అంటే, ఆయన రియలైజ్ అయ్యాడు, నేను చేసినది తప్పు అని బాధపడుతున్నట్టు వ్యక్తిని ఏం చేస్తున్నాడు? ఆధారపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, కాబట్టి మనము కూడా ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనము లోకానికి తెలియదు, కానీ మనకు తెలిసింది మనమైతే ఈ యొక్క యేసుక్రీస్తు ఎలా జీవించారో పరిశుద్ధంగా అలాగా మనము జీవించే వారంగా మనం ఉండాలి. ప్రియమైన సహోదరులు, అందుకే సత్యమును మనం పొందుకున్నాం. మనం ఏమవుతున్నాం చూసినట్టయితే, మృతులలో నుండి మనం ఏమవుతాం? పునరుద్ధానం అవుతానని ఒక నమ్మకాన్ని దేవుడు కలిగించేశాడు. అదేవిధంగా ఆ నమ్మకంతో మనము జీవించే వారంగా మనం ఉండాలి. ప్రియమైన సహోదరులు, దేవుని దగ్గర నుంచి, ఆయన కుమారుని దగ్గర నుంచి గొప్ప సత్యాన్ని పొందుకున్నటువంటి మనము ఒక విశ్వాసంతో ఉండాలి. ఎందుకు లోక క్రైస్తవులాగా మనం ఉండకూడదు. వాళ్ళు ఆదివారపు క్రైస్తవులాగా వాళ్ళు ఉంటారు. ప్రియమైన సహోదరులారా, అయితే మనము ప్రతిరోజు ఎదుటి వ్యక్తి మనల్ని చూస్తే వీడు క్రైస్తవుడు అని చెప్పేవారుగా మనం జీవించాలి. ఎదుటి వ్యక్తి మన జీవిత విధానాన్ని బట్టి ఈయన క్రైస్తవుడు అని చెప్పే విధంగా జీవించాలి. మాటల్లో కానీ, నీ యొక్క ప్రవర్తనలో కానీ, నీ యొక్క డ్రెస్ కోడ్లో కానీ, ఏమన్నా అన్నిటిలో ఈయన క్రైస్తవుడుగా ఉన్నాడు అనే ఒక భావన కలగాలి ఎదుటి వ్యక్తి. అలాగా జీవించాలి. ప్రియమైన సహోదరులు, అందుకే యేసుక్రీస్తు సత్యమును మనందరికీ కూడా ఏం చేస్తున్నాడని చూసినట్లయితే తేటగా బయలుపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరులు, విన్నటువంటి మనము అది సరిగ్గా అర్థం చేసుకొని తన యొక్క మరణాన్ని, తన యొక్క పునరుద్ధాన్ని, మనకు కలగబోయే పునరుద్ధాన్ని గురించి దేవుడు స్పష్టంగా తెలియపరిచేశాడు. ఇది మనం అర్థం చేసుకున్నాం. మనము కూడా మరణిస్తే పునరుద్ధానంలో వస్తాననే ఒక నమ్మకం మనకు దేవుడు చేశాడు. ఆయన ఉదాహరణగా మరణించాడు. ప్రియమైన సహోదరులారా, ఇది తెలుసుకున్నట్టు మనము ఇప్పుడు అందుకే పాఠం తలపు ఏం చూసాం? త్వరగా వెళ్ళి శిష్యులకు తెలియపరచండి అంటున్నాడు. మీరు 28వ అధ్యాయం లాస్ట్ వాక్యం చదవండి సార్. 28వ అధ్యాయము లాస్ట్ వాక్యము, పైన 2 వాక్యాలు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొన వలెనని. మీరు చెప్తున్నారు చూడండి, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని మీరేం చేయండి? గైకొన వలనని. గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూసారా ప్రియమైన సహోదరులారా, ఏ యొక్క వాక్యం చదివి?
సదాకాలము చూసారా ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ఆయన చెప్పాడు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించదునో, ఆయన ఏ సంగతులు ఆజ్ఞాపించాడో వాటన్నిటిని కూడా ఫస్ట్ మనము గైకొనాలి. గైకొనిన తర్వాత వారికి ఏం చేయాలి? బోధించాలి. బోధించినప్పుడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీద కూడా ఉన్నానని వారితో చెప్పండి అని చెప్పి తెలియపరుస్తున్నాడు. ప్రత్యేకంగా సంఘంగా పిలువబడినటువంటి మనకు దేవుడు స్పష్టంగా ఆయన యొక్క సత్యాన్ని బయలుపరిచేశాడు. తెలుసుకున్నటువంటి మనం అనేకులకి ఒక సాక్షులుగా దేవుని యొక్క సత్యాన్ని ప్రచురణ చేసే విధంగా మనం తయారవ్వాలి. ప్రియమైన సహోదరులారా, అదే సదాకాలం నేనేం మీతో కూడా ఉంటానంటే వాగ్దానం చేసినాడు. కాబట్టి ఆయన మనతో ఉంటాడు. ఆయన సత్యాన్ని మనం ధ్యానించి అనేకులు సాక్షులుగా మనము జీవిస్తాం. ప్రియమైన సహోదరుల, చూడండి, ఆయన పునరుద్ధానం అంటే అంత ఈజీ కాదు. ప్రియమైన సహోదరులు, ఆయన ఎలా జీవించారో, ఆయన మరణాన్ని త్యాగం చేసేటప్పుడు ఏదైనా దీనిలో లోపం ఉందా అని ప్రార్థన చేస్తూ కన్నీటితో ప్రార్థన చేసింది. మనం కూడా మరణించక ముందు నాకు మరణము పరిపూర్ణంగా ఉంటుందా అనేటువంటి ఆశ మనలో కలగాలి. మరణిస్తే సంతోషపడాలి. నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాను, నేను తండ్రి ఎదుగు నేను వెళ్ళగలుగుతానంటే ఒక నమ్మకం కలిగినటువంటి జీవితం మనం జీవించాలి. అలాంటి ఒక మరణం మనకు కలగాలి. అంటే ఒక వ్యక్తి ఈయన ఇలా జీవించాడు, ఈయన ఖచ్చితంగా మహిమలో తండ్రి ఎదుగు వెళ్ళి ఉన్నాడని చెప్పి చెప్పగలిగినటువంటి ఒక జీవితాన్ని భూలోకంలో జీవించాలి. ప్రియమైన స్వామి, ఈయన పరలోక రాజ్యానికి వెళ్తాడు అనే ఒక జీవితం మనం జీవించాలి. ఎదుటి వ్యక్తి చెప్పేది కాకుండా దేవుడే మనల్ని ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాంటి ఒక జీవితము మనం జీవించే వరంగా ఉండాలి. ప్రియమైన సహోదరులు, కాబట్టి ఇంత గొప్ప సత్యం కూడా దేవుడు మనకు ఇలాంటి ఒక కాలంలో, ఆఖరి కాలంలో ఇలాంటి గొప్ప గొప్ప సత్యాలు మనకు అందిస్తున్నాడు. విన్న సత్య ప్రకారం మనం ఏం చేయాలని చూసినట్లయితే అది విని తేలిగా చేస్తూ మన యొక్క జీవితాన్ని పరిపూర్ణం చెందే విధంగా మనం జీవితం. ప్రియమైన సహోదరులు, విన్న సత్య ప్రకారం దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.